అలోన్ ఇన్ ద డార్క్ ఇదొక యాక్షన్ హర్రర్ ఫిలిం డైరెక్టెడ్ బై ఉవి బాల్. ఈ సినిమా అలోన్ ఇన్ ది డార్క్ అనే వీడియో గేమ్ నుంచి అడాప్ట్ చేయబడింది. ప్లాట్ ఏంటంటే ఎడ్వర్డ్ అనే సూపర్ న్యాచురల్ డిటెక్టివ్ అబ్స్కానీ అనే అంతరించిపోయిన ట్రైబ్ పై ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అబ్స్కానీ వాళ్ళు రాక్షసుల్ని ఆరాధించేవాళ్ళు అని తెలుస్తుంది. అయితే ఆ రాక్షసులు ఇప్పుడు భూమిని వశం చేసుకునే పనిలో ఉన్నాయి. మరి ఎడ్వర్డ్ ఆ ఏలియన్ లాంటి రాక్షసుల్ని ఆపడా లేదా అనేది మిగిలిన స్టోరీ. 2005లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు డబ్ చేసి మనపై పగ తీర్చుకుంటున్నారు అనుకుంటా. సినిమా వర్స్ట్ ఉండటానికి మెయిన్ రీజన్ డైరెక్షన్. లేజీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఉంది మూవీలో. దానివల్ల యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ చేసినా మనకి అంతగా అనిపించదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఏలియన్ మూవీలో ఉన్న క్రియేచర్స్లా ఉంటాయి ఈ మూవీలో ఉన్న రాక్షసులు. క్రియేచర్స్ CGI మాత్రం వర్స్ట్గా ఉంది. టూ మచ్ ల్యాగ్ అండ్ బోరింగ్ సీన్స్ ఉన్నాయి. మూవీ స్టార్ట్ అవుతూ కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక యాక్షన్ సీన్ కూడా వస్తుంది. పర్వాలేదు బాగానే వెళ్తుంది అనుకున్నా. అంతే, అక్కడి నుంచి టార్చర్ మొదలు. పరమ బోరింగ్ కన్వర్జేషన్స్. ఇక లాస్ట్ 35 మినిట్స్ వరకు యాక్షన్ సీన్సే ఉండదు. మధ్యలో అంతా చాలా డ్రాగ్ సీన్స్ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ ఓకేగా ఉంది. లాస్ట్ 35 మినిట్స్ పర్వాలేదు, నోట్ సీన్స్ లేవు. ఇక సినిమా చూడొచ్చా అంటే నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఈ సినిమా రన్ టైం 1 hour 39 minutes. ఈ సినిమాకి నా రేటింగ్ 1.5/5. మరెన్నో మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.